అయ్యా, మీరు అభిషేకించుకొని మీ సిలువ చాటు మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి ప్రభు అని అందరూ అలాగూ ప్రార్థన కోరుకుండండి. పరిశుద్ధ దేవ, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. 2024 సంవత్సరం అంతా కూడా కాపాడారు. తగిన రీతిగా మేము లేకున్నా అయ్యా, తగు రీతిగా మీరు మమ్మల్ని సంరక్షించి 2025 మరొక నూతన వత్సరాన్ని మాకు ప్రసాదించి, మరీ ముఖ్యంగా నాయన మొదటి ఆరాధన దినమందు నీ ఆలయంలో ఈ రీతిగా సమకూర్చబట్టాన్ని కృపించారు. అందుకు నీకు ఎంతగానో స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల్లో, ప్రభు ఆరాధనలో, కీర్తన భాగంలో, సాక్ష్యాల్లో మీకు మహిమ కలిగింది. తిరిగా వాక్య భాగంలోనికి వెళుతుండగా మాకు మా అందరికీ ఎట్టి సందేశం అవసరమో అది అందించండి అయ్యా. మమ్మల్ని అందరినీ బలపరచండి, ఓరడించండి. ఈ నూతన వత్సరములో నూతన ఉత్సాహముతో, ఉజ్జీవముతో మేము ముందుకు సాగడానికి మీ అభిషేకాన్ని అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చాలా స్పీడ్గా 2024 సంవత్సరం వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయింది. 2025 సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. సమయానికి వెళ్ళకపోతే ట్రైను, బస్సు ఇవన్నీ ఎలాగో మిస్ అయిపోతాయో, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సన్నిధిలో పౌలైనట్లుగా దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగ పరుచుకో కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి అన్నట్లుగా ఇప్పుడు విలువైన ప్రతి గడియను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఒక సమస్య, కష్టమో, ఇరుకో, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ, ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని, ఇంకా ఎక్కువైతే ఏడుస్తూ, ఈ విధంగా ఏ గడియలో మనం దేవుని దగ్గర కనబడాలో యాకోబు భక్తుడు అన్నట్లుగా, మీలో ఎవరికైనాను శ్రమ కలిగిన ఎడల, మీరే గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. అంటే ఒకట్లే మీరు వచ్చేనాక ప్రార్థనలు సరిగా చేయడానికి 40 రోజుల ప్రార్థనలు. ఈ 40 రోజుల ప్రార్థనలో ఎంతమంది ఎన్ని రోజులు వచ్చారో, ఎంత ఏడ్చారో, ఎంత ప్రార్థన చేశారో మీ మనస్సాక్షిగా తెలుసు. నాకెందుకు మిమ్మల్ని గురించి విమర్శించడం? ఎవరి అంతరంగానికి వాళ్ళే తెలుసు. మీరేం లోకస్తులు కాదుగా, దేవుని బిడ్డలు కదా, దైవాత్మ కలిగిన వాళ్ళు కదా, మనస్సాక్షి లేని వాళ్ళు కాదుగా. మనస్సాక్షి ఉన్న వాళ్ళు మీకే వదిలిపెడుతున్నా, మీ ఇష్టం. అయితే ఒకడు మాత్రం నేను ధైర్యంగా చెప్తున్నా, ఆ కుమార్తెలు ఉన్నారే, ఆ కుమారులు ఈ 40 దినాలు వారి అంగలార్పు, వారి ప్రార్థన, వారి కన్నీరు చాలా మేళ్లను, ఉపకారాలను, సంఘానికి అభివృద్ధిని కలుగు చేసినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. రెడీగా 3 బాప్తీసాలకు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంతకంటే ఉన్నతమైన కార్యాలు ఏంటండి? లేవు కదా. కనుక ఈ సమయం ఇలాగ వేగరముగా, జఫన్య అంటారు కదా ఒక మాట, 2వ అధ్యాయం చాలా పర్యాలు చదువుకుంటాం జఫన్య గ్రంథంలో. అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకి వార్నింగ్ ఇస్తూ ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ఎంత భయంకరంగా ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. మనం ఏమంటాం ఆ మాట అంటే, ఏందాయన ప్రసంగం చేస్తా, ఏందామె ప్రవచిత్తా, సిగ్గుమాలని అగ్ది ఇది అంటూ ఉంటారు అంటాం. అక్కడ చూడండి, కొన్ని ఇంట్లో మన పిల్లల్ని ఎంత సనువు స్వతంత్రం ఉంటుందో గద్దించడానికి, శిక్షించడానికి. తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడంట? తండ్రి శిక్షిస్తాడు. అది ప్రేమని తెలుసుకోవాలి. అంతేగాని ఆయన ఏదో అన్నాడని మందిరాలు మారితే 1,00,000 మందిరాలు మారుతూ ఉండే, నీ బతుకంతా మార్పి అయిపోద్ది. ఇక నువ్వు మారవు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం ఏమైపోతుందన్నా గతించిపోతాం. చూసారా?
సమయం గతించిపోతుంది. నువ్వు ఆలోచిస్తున్నా నీ సమస్యల గురించి, సమయం గతించిపోతుంది. అదే దేవుని దగ్గర మోకరిస్తే, ప్రార్థిస్తే, ప్రార్థన పరులను పిలిపించుకొని నీ ఇంట ప్రార్థన విజ్ఞాపన చేస్తే, లేక సంఘములో ప్రార్థన సమయంలో వచ్చి నువ్వు ఏకీభించి ప్రార్థన చేయిస్తే కార్యాలు జరుగుతాయి. చేయవలసింది చేయకుండా సమయం అంతా ఉండటానికి, తినటానికి, ఇంటి పనులకి, సొంత పనులకి, ఏమండి కేవలం వీటికే, ఈ పనులకే ఉపయోగిస్తున్నారు. కానీ దైవ సంబంధమైనటువంటి కార్యాల కొరకు ఆసక్తి కలిగేటటువంటి వారు కొదువైపోయారు సంఘాల్లో కూడా. నేను బయట వాళ్ళకి చెప్పట్లేదండి, నేను రక్షించబడ్డాం, దేవుని పిల్లలమని చెప్తున్నటువంటి వారికి మాత్రమే వాక్యాధారంగా బోధిస్తున్నా. ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకున్నాం. గంటల తరబడి ఒట్టొట్టి వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటాం. ఒక అరగంట కూర్చొని ప్రార్థన చేయలేం. ఇలాగూ దేవుడు నా బిడ్డ ఏం అడుగుతాడో అడుగుడి మీకు ఇవ్వబడి అని మన కొరకు దాల్చినటువంటి బహుమానాలు, ఈవులను, ఆశీర్వాదాలను ఆడ పెట్టాడు. ఆయన అడుగుతాడేమో ఇవ్వమంటాడేమో ఇద్దామని. నువ్వు ఎక్కడ అడుగుతున్నావు? ముచ్చట్లు ఎక్కువైపోయా, లోకం ఎక్కువైపోయింది, వీటి గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. చూశాడు ఏం చేస్తా వెళ్ళిపోయాడు, రిటర్న్ అయిపోయాడు దూత. ఇలాగూ చాలామంది చేతులారా వీటిలో ఒకటే సుడువుగా చిక్కులు పెట్టే పాపం అంటారే, ఇది కూడా దీనికి వర్తిస్తుంది. దేవుడిచ్చే ఈవిని పోగొట్టుకుంటూ ఇంత దురదృష్టం ఇంకేముందో చెప్పండి. ఇస్సాకేమో, ఎవరు బాబు నేను ముసలాడిని అయ్యానురా, ఎప్పుడు వదిలిపెడతాను లోకం నాకు తెలియదు కాబట్టి, పెద్దడా యాషావు అన్నాడు. నాన్న పో, నేను బిల్డ్ చేస్తాను కానీ ఏమైనా తీసుకురారా నేను తినటానికి అన్నాడు. ఆయన అడవికి పరిగెత్తాడు, బుద్ధి లేనాడు. నాన్న అడిగాడు టక్మంటే ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని. అక్కడ గొర్రెల మందలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. వేటాడినప్పుడు వేటాడినానా, ఇప్పుడు ఆశీర్వాద గడియ, నువ్వు అరణ్యంలో పరిగెత్తే గడియ కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గొర్రెల మందలో ఏదో ఒకటి మంచిది కొవ్వింది తీసుకొచ్చి చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేసి పెట్టాలి. అది అర్థమవుతుందా మీకు? దీవెన గడియా, ఆ గడియలో ఇటు అటు పరిగెత్తటం కాదు. యాషావు అరణ్యంలో పరిగెత్తినట్టుగా లోకంలో పరిగెత్తే సమయం కాదు. ఇస్సాకు యాషావును దీవించడానికి అక్కడ ఉన్నాడు రెడీగా. యేసయ్య నిన్ను దీవించడానికి ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటాను, అక్కడున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నాడు బ్లెస్ చేయడానికి. అసలు ఎంత దురదృష్టకరం అండి. దీవెన గడియను మనం పోగొట్టుకుంటాం, మళ్ళీ దొరకమంటే ఆ దీవెన దొరుకుతుందండి. మళ్ళీ ఆ దర్శనం కలుగుతుందా, ఆ ప్రత్యక్షత కలుగుతుందా, ఆ అనుభూతి కలుగుతుందా? మీరు బాగా ఆలోచించండి. వెళ్ళిపోయాడు. ఈలోపు చాలా తెలివిగా తల్లి సలహా మేరకు యాకోబు చక్కగా ఆ గొర్రె పిల్లను వధించడం, తీసుకురావడం, చక్కగా ముందు విందు చేసి ఇంకేదో తర్వాత సంభాషణ అట్లా పెట్టండి, ఇవ్వడం, ఆ బ్లెస్సింగ్స్ అంతా ఆయన సొంతం చేసుకుంటాం. ఇది ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు ప్రస్తుతం సంఘాలు జరుగుతుంది అదే. హైందవ కుటుంబం నుండి సువార్త విని లోబడి రక్షించబడిన బిడ్డలు ఏ ప్రకటన చేసినా ఏకీవించి అనుసరించి వాళ్ళు 60 సంవత్సరాలు దాటినా వాళ్ళ బిడ్డలకి దీవెనలు సంపాదించుకుంటున్నారు. మాకు వాక్యం తెలుసు, మాకు అన్ని తెలుసు, మేము అది ఎరిగాం ఇది ఎరిగాం అన్న వాళ్ళు ఇంట్లో సతికలు పడుతున్నారు. యాషావు అరణ్యంలో ఉన్నట్లుగా వీళ్ళు లోకంలో ఉంటున్నారు. ఇంకంతే. వాళ్ళేమో చక్కగా దేవుడు తెచ్చినటువంటి బహుమానాలు, ఆశీర్వాదాలన్నీ వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. మన కోసం ఇచ్చింది కూడా ఇది ఎందుకు పడేయటం, ఇదిగో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అన్నీ మాకు తెలుసు అన్న వాళ్ళు అనుకూలం చేస్తారు భక్తిని. అనుకూల భక్తి చేస్తారు, దేవునికి అనుకూలమైన గడియలో రారు. ఎంత స్వార్థపరులు అంటే వీళ్ళు. నా ఆఫీస్ 10 గంటలకండి అంటే 10 నిమిషాల దగ్గర 10కి అక్కడ ఉంటాడు.
కదా, ఉంటాడు. 5 గంటలకి అంతవరకే టైమింగ్ అన్న, ఒక గంట అరగంట అని అక్కడ ఉంటాడు. అదే దేవుని సన్నిధానంలో ఆరాధన 8 గంటల సమయము, నేను ఆశీర్వాదపు ద్వారాలు తెరిచే సమయము, నేను నా దూతలు సంచరించే సమయం అంటే ఆ మాటను, దాని విలువను, దాన్ని ఎంతమంది జాగ్రత్తగా దాన్ని నిజంగా నమ్మి దేవుడి మందిరానికి వస్తున్నారో ఎవరికి వారు గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక సరదా అయిపోయింది చాలామందికి ప్రార్థనలు అంటే. వెళ్దాంలే, ఇష్టం ఉంటే వెళ్దాం, లేకపోతే చూద్దాం కొద్దిసేపు నాకు వెళ్దాం. నీ ఆఫీస్కేమో, నీ ఉద్యోగానికేమో టైం చూసుకుంటావు. దేవుని ఆలయం ఆరాధనకేమో నువ్వు టైం సెన్స్ లేదు, టైంను పాటించు, సమయానికి మోకరించు. నీకు ఎలాగొస్తాయి బ్లెస్సింగ్స్? అభిషేకం ఎట్లా వస్తుంది చెప్పు? ఆత్మ ఎలాగొస్తుంది తెలుసు. ఒకవేళ నీకు వచ్చిన ఉద్రేక ఆత్మ వస్తుంది, కానీ సరైనటువంటి దైవాత్మ నిన్ను ఆవరించదు. అక్రమస్తుల మీద ఎందుకు ఆవరిస్తుందండి పరిశుద్ధాత్మ? నువ్వే భాషలు మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా ఆవేశపూరితమైందే కానీ, అది ఉద్రేకపూరితమైందే కానీ దైవ అభిషేకంతో వచ్చినటువంటిది కాదు. చాలామంది విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం పరుచుకొని దేవుడు అనుగ్రహించే 2 రకాల ఆశీర్వాదాలు, అటు ఆత్మ సంబంధమైంది, ఇటు ఆర్థిక సంబంధమైంది, 2 పోగొట్టుకుంటారు. అది చెప్పాడు కదా ఇస్సాకు, నాన్న చెప్పేసాడే ముందు, నాయన ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడే మాట్లాడేశాడు, ఇక వెంటనే నిన్ను మోకరించి నా దీవెనలు నేను పొందుకోవాలి, తెచ్చుకోవాలి అనేటటువంటి ఆతృత రాల. ఆ సమయాన్ని అరణ్యములో గడిపాడు. ఈలోకు యాకోబు తండ్రిని ఎలాగో సంతోషపెట్టాడు, ఆ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవునికి స్తోత్రం. సమయం అందరు కొట్టట్లా, సమయం అనేటటువంటిది చాలా విలువైన. నేను ఈ సంగతి మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, 2024లో ఎక్కువ మన సమయం అంతా ఒకవేళ ఉండటానికి, తినటానికి, వెళ్ళటానికి, అది చేయటానికి, ఇది చేయటానికి, ఆదివారం చుట్టాలు వచ్చారంటాం, ఆదివారం ఫంక్షన్ అంటాం, ఆదివారం ఇక్కడికి వెళ్ళాలంటాం, అక్కడికి వెళ్ళాలంటాం అని ఏదో నీ సొత్తులాగా ఆదివారం దేవుని టయాన్ని కూడా నువ్వు దోచుకున్నావు, దొంగవు నువ్వు. వస్తారు ఎంత భయంకరంగా ఉంటుందంటే, భయం లేకుండా కొంతమంది కరెక్ట్గా రొట్టె కార్యక్రమం ఆదివారం రోజున అసలు దేవుడు ఎవరు, ఆయనకి నాకు సంబంధం ఏంది, ఆయన శరీరానికి రక్తానికి సంబంధం ఏంది అన్నట్లు వెళ్ళిపోతారండి. అంటే ఒక్కొక్కరు మీ అంతరంగపు నిర్లక్ష్యాన్ని దేవుడు ఈవేళ మాట్లాడిస్తున్నాడు. నీకు అర్థం కావడంలా చాలామందికి. మరలు నువ్వు కావాలన్నా, కోరుకున్నాలన్నా నీకు ఆ వరం దొరకదు, ఆ దీవెన దొరకదు. నానా అది అట్లా ఉంచి, జెఫనే 2 అలాగ ఉంచు నానా. ఇక్కడ మరి యాషావు, మా పిల్లల్ని కంట్రోల్ చేయండి. యాషావు ఎలాగున ఏడ్చాడు, విలువైన మాటలు వస్తాయి, పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి, వాళ్ళు నాకు మిస్ అయిపోతుంది నానా. అది ఓకే. విలువైనటువంటి ఏమంటాడు ఇక్కడ యాషావు పరిస్థితి ఏంటి? ఆది కాండంలోనైనా వచ్చేసాడు, తండ్రి ఏమైనా దొరుకుతుంది. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని. చూసారా, అక్కడ ఇంకో మాట అంటాడుగా, ఒక్క పూట కూటి కొరకు ఏమనుకున్నాడు, జ్యేష్ఠత్వం. ఇది మీరు ఎవరిని నేను విమర్శించడానికి కాదు, కానీ మీకు హెచ్చరించడానికి మాత్రం నేను చెప్తున్నాను. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. సమయాన్ని, టైం సెన్స్ పాటించకుండా, టయానికి వెళ్ళిపోయి డాడీ దగ్గర మోకరించకుండా బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి ఎలాగైపోయింది. శూన్యం చేసుకున్నాడు ఆయన. ఏది దేవుని కృపమూలముగా ఆయన సంతతికి అనుగ్రహించబడుతుందో, దేవుని మూలమైన ఐశ్వర్యం కదా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చు, నరుల కష్టము చేత అది అధికము కాదు. యెహోవా ఆశీర్వాదం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆశీర్వాదం వల్లనే నీ అప్పులు తీరి, నీ దరిద్రం తీరి,
అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అబ్బా, ఏంది ఎట్లాగయ్యాడు, ఇంత ధనవంతుడైపోయాడేంటి ఈ అబ్బాయి, ఈ సహోదరి ఏంది ఇంత గొప్పదైపోయింది. అది ఐశ్వర్యం. నీకు తెలియకుండానే దీవెనలు అలాగున నీ ఇంట ప్రవేశిస్తాయి. అది నీకు కూడా అర్థం కాదు. ప్రజలందరూ చెప్పిన దాకా నిజమే, ఎంత అద్భుతమా. మనము ఉబేదేదేము అనేటటువంటి ఒక లేవి గోత్రానికి చెందినటువంటి ఒక భక్తుడు. ఆయన దేవుని మందసం ఒక చిన్న ఫాల్ట్ జరిగి దాని ద్వారా అతడు లేవి గోత్రానికి చెందినవాడే. అభినాదాబు అనేటటువంటి ఆయన, అతని పెద్ద కొడుకు ఉజ్జా అనే అతను మందసాన్ని పట్టుకొని చనిపోయాడు. దావీదు గారికి భయం వేసింది, బాబోయ్ ఇంకా నాలో ఫాల్ట్ ఉంటే నేను కూడా చచ్చిపోతాను, దేవుడితో ఆడుకొని ఎందుకు చావడం అని. అది ఎవరయ్యా మంచాళ్ళు అంటే, ఎవరు మంచాళ్ళు? ఒబేదేదోము అనే ఆ వ్యక్తి మంచోడు. అర్థమవుతుందా? ఈ పేరు మనం సంపాదించుకోవాలండి. ఆమె అబ్బా డబ్బులు తీసుకుంటే ఇదిరా బాబు, అన్నీ అబద్ధాలే, మళ్ళీ తెగ ప్రార్థన చేస్తుంది. ఆయన అబ్బో మాట మీద నిలకడలేదు. ఈ టాక్స్ ఇవన్నీ కూడా దేవుని పిల్లలుగా మన మీదకి నింద రాకూడదు. దేవుని రాకడ వస్తుండగా మనము మరి మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ నిందారహితంగా ఉండాలి. ఈ మూడిట్లో ఎందులో నింద ఉన్నా యేసయ్య రాకడలో మనం ఎత్తబడం. అక్కడ దాకా ఎవరు వచ్చారు అనుకుంటారు కదా, రాకడా సిద్ధపాటు ఇవన్నీ ఎక్కడలేండి, అంత ఏడ వచ్చావు అన్నట్టు ఉంటారు. అట్లాగే ఉంది క్రైస్తవ్యం. చాలా భక్తితో పవిత్రతతో దైవ సన్నిధానంలో జీవించే విధానంతో దిద్దుబాటు సిద్ధపాటు ముడిపడి ఉందండి. దిద్దుబాటు లేని వారు ఎవరు కూడా పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, ఎవరిని ఇంకోటి చేయొచ్చు ఏమో, కానీ దిద్దుబాటు లేని వాళ్ళు దేవుడు రాకడకు సిద్ధపడలేరు. మనం చేసే ఆచార సంబంధమైన పనులు ఆత్మీయతలో నిలకడమైనవి కావు. మనం దైవ నియమాన్ని పాటిస్తూ వెళ్తుంటామే, అవి ఎప్పటికప్పటికి మనకి దిద్దుబాటును, క్రమశిక్షణను, వార్నింగ్, హెచ్చరికను చేస్తూ మనల్ని సరిచేస్తాయి. యాషోబు విషయంలో విలువైన సమయం అది. నేను చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరం నీ సంవత్సరమేమో. ఈ సంవత్సరంలో నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు, సిస్టర్, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ కొరకు బ్రదర్, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ మనవ సంతతి కొరకు దేవుడు ఏవో ఈవులను, దీవెనలను, మేళ్లను, ఉపకారాలను భద్రపరిచాడు. ఈ సంవత్సర కాలంలో మరి నువ్వు దాన్ని ఎలాగ పొందుకుంటావో, పోయిన సంవత్సరం ప్రార్థనలు మానేసి, ఆరాధనలు మానేసి, ఉపవాసాలు మానేసి, ఏమండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని, సప్తాల మీద గట్టుల మీద కూర్చొని సీరియల్ ముచ్చట్లు చెప్పుకొని దరిద్రాన్ని పొందుకున్నావేమో. దీవెన లేకుండా ఈ సంవత్సరం అవన్నీ దేవుడి దగ్గర వ్యక్తిగతంగా మీరు అడుక్కోండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. నేను చాలా వేస్ట్ చేశానయ్యా 2024 సంవత్సరం, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ఎంత సమయాన్ని వ్యర్థం చేసావో ఏడు దేవుడి దగ్గర. నువ్వు బాగుపడాలంటే ఏడవాలి. ఏడవకుండా ఉంటే, ఇప్పుడు ఏడవకపోతే రేపు ఏడుస్తావు. దేవుని దగ్గర కన్నీరు విడవాలి. ఇది అవసరం కదా. అందుకే జెఫన్యా మంచి పాయింట్ రేజ్ చేశాడు. సిగ్గులే రండి, అది మళ్ళీ తీయమ్మా, 2వది అని చెప్పే కదా. కూడి రండి, పొత్తు గాలికి ఎగురునట్లు. అది ఏమైంది సమయం చెప్పండి. 2024 గతి అయిపోయింది. ఈసారి బాగా ప్రార్థన చేస్తా, ఈసారి ముందే వెళ్తా, ఈసారి ఆరాధన చేస్తా, ఈసారి ఉపవాసం ఉంటా, ఈసారి అలాగుంటా ఇలాగుంటా వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందండి, ట్రైన్ వెళ్ళిపోయింది. 2024 ట్రైన్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది కాసుకొని దగ్గరికి వచ్చింది, రాబోతుంది. దాని విషయం ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నెక్స్ట్
అదే విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని దేని మీద కంట మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. చూడండి, ఒకటి ఏం చేయాలి నాన్న? కూడి రండి. తర్వాత దేశములో సాత్వికులై, రెండోదేమో సాత్వికులై, మూడేంటది? దేవుని న్యాయ విధులను. తర్వాత 4వ పాయింట్, అది ఎవరళ్ళు? ఇంకొక పాయింట్ ఇక్కడ దొరికింది, సమస్త. అది చదువు గట్టిగమ్మా. సమస్త అది దీనత్వం. అదే తర్వాత 5 ఏంటి? అది దేవుని వెదుకుట. చూడు, వెతకి కొద్దిగా క్లియర్ చదువు నాన్న. వినయము గలవారై. మరి 7th పాయింట్ ఏంటి? నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఉగ్రత దినమున, దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి, ఉగ్రత దినమున ఏమవుతారు? దాచబడుతారు. దాచబడుట అంటే మధ్యాకాశంలో దాచబడుట అన్నమాట. సంఘానికి బాగా వినండి నాన్న, క్లియర్గా మీకు నా టయాన్ని, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా ఆత్మ ద్వారా కొద్ది మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇది దేవుడు ఈ విలువైన స్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జెఫన్యాను ఆ దినాల్లో ఇశ్రాయేలు కాలంలో ఆయన నిలబెట్టుకున్నాడు. ఎంత కోపం వచ్చిందంటే ప్రవక్తకి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఒక్కళ్ళు కాదు, చూడండి ఎలాగుంటుందో, అందరూ కూడి రండి. సమయం ఎలాగుంటుందండమ్మా? పొట్టు ఎలాగ గాలికి పొట్టుందే, గాలికి ఎలాగ ఎగిరిపోతుందో కదా. పొట్టుందనుకోండి, ఒక పెద్ద గాలి వచ్చిందనుకో, మొత్తం ఎగిరి అసలేం కనపడం. ఎగిరిపోయినప్పుడు కొన్ని జరుగుతాయి, ఎవరైనా కళ్ళల్లో పడతాయి కదా, నోట్లో పడతాయి, ఇంకేమైనా అక్కడ జరుగుతూ ఉంటే వాటి మీద పడతాయి. ఆ ఎగిరి పడినది నష్టాన్ని కలిగిస్తుంది, కానీ అది ఎవరికి మేలు కలగజేయదు. మన బ్రతుకు కూడా అంతే. మనం సమయం అంతా కూడా వేస్ట్ చేసుకున్నప్పుడు బ్రతుకులు వేస్టే ఉంటుంది, కానీ బ్లెస్సింగ్స్ ఉండవు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీరు అన్యులు కాదు, దేవుని ఎరగని వారు కాదు. ఎరిగి నేను చెడిపోతాను అన్నట్లు చేసుకోకూడదు నానా. ఎరిగినే చెడిపోతుని యేసుని గాయము రేపితిని. ఉందా పాట? ఎరిగినే యేసుని రేపితిని దాసుడని తీరని ఓ సాపుతిని ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిదతము చేయును చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతము చేయును చూడా. ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగినే పాడండి. యేసుని గాయము రేపితిని ఓ
దృష్టి తొలగి దాసుడ నిన్ను కోరదు దోషబోధితే దృష్టి తొలగి దాసుడ నిన్ను కోరదు ప్రభు యేసు నా రక్షక సగు కట్టులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక సగు కట్టులు నాకు నిరతమునే నిన్ను చూడా. స్తోత్రం హల్లెలూయా. ఈ పాట తీసి ఉంచండి. ఇది మనకు బుద్ధి చెప్పే పాట. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ గొప్ప దైవజనుడు ఆత్మతో రాసాడే కానీ ఆ పాట పాడుతుంటే నాకు కూడా కొద్దిగా భయం కలిగింది. ఎరిగి చావులో ఉంటూ కూడా ఏం చేస్తున్నానో సరైన ప్రార్థన లేదేమో. ఒక మాట చెప్తున్నానండి, దావీదు అయ్యవలే పౌలు అయ్యవలే మనకు మనం విమర్శించుకోకపోతే జనాలను విమర్శిస్తాం. వేసైనట్టు అరే బాబు ముందు నీ కంట్లో ఉన్న చెప్పండి గట్టిగా దూలాన్ని తీసుకో, ఎదురువారి కంట్లో నలుసును. ఇక ఈ దూలం చూసుకో, నలుసులు చూస్తాం. కాబట్టి పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయం అవసరం. ప్రార్థన రాగలం కానీ ప్రార్థనలో బ్రతకటం అనేది అది అందరికీ సాధ్యపడదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త జెఫన్యా మాట్లాడిస్తున్నాడు. మీకేం అర్థం కావడం లేదు, సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని వ్యవసాయం చేసేవాళ్ళని వ్యవసాయం చేయకుండా రండిరా ప్రార్థనకు కూర్చోండిరా 24 గంటలు అన్నానా? మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీకు ఆరోగ్యం నెమ్మది, అలాగే మీ కష్టారితంలో కష్టపడ్డప్పుడు అలసట అలుపు సొలుపు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి నా రెక్కడ నీడ కూడా మీకు అవసరంగా మలాకి అన్నట్లుగా ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం కలుగుతుంది. నా రెక్కల నీడ కూడా మీకు కావాలి గారా, పరలోక ఔషధం మీకు కావాలిగా నా కుమారులారా కుమార్తెలారా అని ఆయన సన్నిధానంలో సమయాన్ని గడపడానికి ఆయన అడుగుతున్నాడు. అసలు ఎంత యేసయ్య ప్రేమ అంటే ఆయనంట హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు. ఏది నేను అవిశ్వాసులు చెబుతున్నా, మేము భక్తులు అనుకుంటున్నాం, మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఏం చేస్తున్నావు సమయాన్ని? నువ్వు ఎంత సమయం స్పెండ్ చేస్తున్నావు? నువ్వు తెల్లారగట్టలాగవగానే కమ్మకు టీ తాగుతావు, బెడ్ టీ తాగేవాళ్ళు తాగేస్తారు. దానికి ముందు ప్రార్థనకి టైం మీరు ప్రార్థనకేం చలి లేకపోతున్నారండి. మరి మిగతా వాటికి చలి జ్ఞాపకం రాదు. ఏమని చేస్తాం ఆ టైంలో? ఎంత చలైనా చేయవలసినటువంటి అన్నీ కూడా నిర్వహిస్తాం. అసలు అన్నీ అనుగ్రహించినటువంటి దేవుడికి మాత్రం టైం ఏమండో పెత్తనాలు చేయడం అది చేయడం కనబడటం గొప్ప కాదండి. దేవుడి దగ్గర కనిపించడం గొప్ప. అది ప్రార్థనలో వార్నింగ్ ఇచ్చేసాడు జెఫన్యా దైవాత్మ ద్వారా. ఇక్కడ 2 ఉంటాయి, ఎప్పుడని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక మమ్మల్ని తన ఆత్మతో నడిపించినా కొన్ని మా ఆవేశాలతో కూడా గద్దిస్తూ ఉంటాం, చురకలేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మాకు అధికారం ఉంది. పౌలే అన్నట్లుగా శిక్షించడానికి గద్దించడానికి మాకు అధికారం ఉంది. మీరు బాగుపడాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేసేది ఎవరంటే కాపరులు. రోడ్డును పోయేవాడు చేయడు, టీవీలో కనపడ్డవాళ్ళు చేయరు, పెద్ద మినిస్టర్ అని వాళ్ళు నీ కోసం చేయరు, నీ ఇంటికి రారు. కొందరు మనస్సాక్షి లేని దరిద్రులు చిన్న చిన్న సంఘాలను వదిలిపెట్టి వెళుతున్నారంటే వాళ్ళకి మనస్సాక్షి లేదు, కృతజ్ఞత లేదు, అసలు దైవత్వం కాదు మానవత్వమే లేదు. కొందరు అలాంటి వాళ్ళంటే ఒడ్డుకు చేరిన తర్వాత తెప్ప తగలబెట్టేవారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడరు వాళ్ళ బ్రతుకులో. అనేకం అంటాం మేము మిమ్మల్ని బాగు చేయడానికి, మీకు సమృద్ధిగా దేవుడు పెట్టాలని ప్రార్థన చేసేది మేమే,
దేవుడు కొట్టమన్నప్పుడు వాక్యంతో కొట్టేది మేమే. మీ పిల్లలకు పెడుతున్నావు, వాడు తప్పు చేసి పెట్టమంటే ఒకటి కొట్టవా? ఆత్మీయంగా ఆత్మీయ తండ్రులకు అధికారం ఉందనాన్న. నీతిమంతులు మిమ్మలను కొట్టినప్పుడు అది తైలాభిషేకమని కీర్తన 141లో స్పష్టంగా భక్తుడు రాస్తున్నాడు. జెఫన్యాకు చాలా కోపం వచ్చేసేసింది. దేవుని ఆవేశంతో పాటు తాను కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి అలా తీసి ఓపెన్ చేసి ఉంచండి నాన్న. జెఫన్యా 2లో కూడి రండి. ఒకటి ఏం చేయాలి? భక్తులెల్లరూ కూడా కూడి దేవుని దగ్గర ఉండాలి. ఒకటి మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. నీ ఏకాంత ప్రార్థనే. మళ్ళీ ఏం చేస్తావు? ఇంట్లో రక్షించబడ్డ వాళ్ళు ఉంటే ఇద్దరు కూర్చొని ఒక పావు గంటన ప్రార్థన చేయండి. ఇద్దరు భార్య భర్తలు రక్షించబడ్డారు అనుకోండి, ఇద్దరు చేయండి. ఒక 10 నిమిషాలను ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేయాలి. మూడోది, సంఘంలో స్త్రీల కూడికలప్పుడు స్త్రీలు మొత్తం కనపడాలి. ఇప్పుడు ఎట్లా కనిపించారో 24 గంటలు ఉండదండి స్త్రీల కూడిక. 10-10:30 నుండి 12:30కు మొత్తం అయిపోద్ది. వెళ్ళిపోయి హాయిగా ఇంకా అప్పటికి కూడా ఒక అరగంట మీరు వంట చేసుకోవచ్చు. నాన్న ఏమైనా చేయాలంటే కర్రీస్ అవన్నీ చేసాం కదా, వేడివేడిగా ఉండాలనుకుంటే భోజనం తయారు చేయొచ్చు. 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోద్ది. మాకు తెలియదేంది అన్నం వండడం అని తెలుసు మాకు. మీకంటే మటన్ చికెన్ బిర్యానీ బ్రహ్మాండం చేస్తా. చిన్నప్పుడు మా అక్కోళ్ళ దగ్గర నేను నేర్చుకున్న అన్నీ. కస్టమర్స్ వస్తే నేను మా అక్కోళ్ళిద్దరూ అక్కడే ఉండేవాళ్ళం. నేర్చుకున్న అన్నీ వచ్చు మాకు. అంటే నేను ఎందుకంటే మీకు దేవునికి అనుకూలంగా బ్రతకాలని ఇవన్నీ చెప్తున్నాను. నా స్థితిని కూడా తగ్గించుకొని మీరు దేవుళ్ళో ఉండాలి. వెళ్ళిపోయింది చక్కగా. స్త్రీల కూడికి అయిపోయిన తర్వాత టక్మంట వేడివేడిగా తయారు చేయండి. బిడ్డలకు బాక్స్ పంపించాలన్న యజమానికి బాక్స్ పంపించి, అబ్బో చాలా హాట్ వేడివేడిగా భలే ఉంది, హ్యాపీ అవుతారు. ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నది? మీరు కూడి భక్తులెల్లరూ మీ కుటుంబాలలో దేవుని యొద్దకు రావాలి, సంఘంలో దేవుని యొద్దకి రావాలి. కూడి రండి. నెక్స్ట్, సాత్వికులై. అదే ఇప్పుడు ఏం కావాలి నాన్న? దేశంలో నేను సాత్వికుడను. అది సాత్వికత అనేటటువంటిది భక్తి బాటను వేస్తుంది అన్నమాట. భక్తికి ఒక రూట్ ఉంది, దానికి అడ్డం కొన్ని ఉంటాయి, రాళ్ళు రెప్పలు గేట్లు. ఈ సాత్వికత అనేటటువంటిది ఉంటే ఆ గేట్లు ఓపెన్ అవుతాయి, రాళ్ళు తొలగిపోతాయి. ఉద్రేకం, ఆవేశం, కోపం, తాపం ఏవి రావు. దేవుడే అన్నాడు, మీరు నా దగ్గర నేర్చుకోవాల్సిన ప్రసంగాలు కాదురా బిడ్డలారా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇది నేర్చుకోవాలి. ప్రసంగం నేర్చుకోవాలి ఓకే, ప్రార్థన నేర్చుకోవాలి ఓకే, వరాలు పొందుకోవాలి ఓకే. దానికంటే ముందు ఏంటంట? సాత్వికత అనేటటువంటిది కావాలి. ఇది ఏ బోధకుల్లో, ఏ ప్రవక్తలో, ఏ సేవకుల్లో, ఏ విశ్వాసులు ఉండదో సాత్వికత అనేది. వాడంత టాలెంటెడ్ అయినా, అబ్బా వచ్చాడ్రా బాబు ఏం చెబుతాడో, అబ్బా వచ్చింది అక్క అలా అల్లాడిస్తుందో అని ఎవ్వడు కూడా వినరు. నేను చెప్తున్నాగా అనుభవంతో. ఓ చోట కూటానికి పిలిస్తే వెళ్ళాను. అక్కడ అంటే అప్పటికి దాదాపు 30-35 సంవత్సరాల క్రితం కూడా, అంటే దేవుడు నాకు ఇచ్చిన దాన్ని మీకు చెప్తున్నా. నేను హీనుడును, బలహీనుడు కాదు, వరం లేనివాడిని కాదు. అయ్యా మోషే గారికి ఇచ్చినట్లుగా, పౌలైకి ఇచ్చినట్లుగా, పేతురైకి ఇచ్చినట్లుగా, గిద్యోనికి ఇచ్చినట్లుగా గానుగు చోటను నాకు కూడా ఇచ్చాడు ఆయన. వరం లేకుండా ఏ సేవకుడు ముందుకు వెళ్ళలేడు, సంఘాన్ని కట్టలేడు. సరే విషయాన్ని వచ్చాడంటే వచ్చారు జనాలు. దానికి ముందుగా ఒక ఆయన ప్రసంగం చేస్తాడు, దానికి ముందు ఇంకొక పాస్టర్ గారు ప్రసంగం చేస్తాడు అనగానే ఆ పాస్టర్ గారు ప్రసంగం చేసేటప్పుడు సగం మంది వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఎంత ప్రసంగం చేసేది ఈయన ప్రార్థన చేసిన తర్వాత సగం మంది వెళ్ళిపోయారు అని ఆయన వచ్చాడు సగిలించుకుంటా. తీ అన్నాడు, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యం అన్నాడు. ఈలోపు అందరూ వెళ్ళిపోయారు. వాడు ఎవరు లేరు, 4-5 ఉన్నారు.
ఎందుకంటే ఆయనకి ఇంత భక్తి, ఇంత బిల్డప్లు ఇస్తాడు. ఇంతే ఉంది ఆయనకి. బిల్డప్లు చాలా ఇస్తాడు. ఎవరితో సమాధానంగా మాట్లాడు, పుల్ల విరిచినట్లుగా ఉంటాయి అన్నమాట. ఎవరు ఇష్టపడరు. ఆయన వస్తుంటే, ఈ దారిని వస్తుంటే అటు తిరిగి వెళ్ళిపోతారు. విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ ఈ అహంకారం పనికిరాదు. ఇక్కడ జెఫన్యా ద్వారా దేవుడు మాట్లాడే సాత్వికత అనేటటువంటిది చాలా అవసరం. ఏమంటాడు? సాత్వికులు ధన్యులు, వారు, చెప్పండి అక్కలారా అన్నారు, తీయండి అది. సాత్వికులు ధన్యులు. కట్టుకు చదువు నాన్న, ఏంది ముక్కుతో చదువుతున్నావు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అర్థమవుతుందా? అబ్రహాము ధనవంతుడైన ఎందుకు ఆ స్థానం? మోషే సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడైనా ఎందుకు దేవుని ఇల్లంతటిలో నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడంటే, ముందు నమ్మకత్వానికి ముందు సాత్వికం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? దేవుడి వేళ ఈ పాయింట్ రేట్ చేయిస్తున్నాడు. ఈ సాత్వికత అనేది లేకుండా నేను ఆడతానులే గొప్పోళ్ళనే, నేను పాడతానులే గొప్పోళ్ళనే, నేను వాయిస్తానులే గొప్పోళ్ళనే, నేను ఆదాయం చేస్తాను గొప్పదానిలే అని డబ్బా ఉందే మనలో అంతరంగంలో. ఇది అందరితో కలిసి మెలిసి ఉండనీదు. నాదొక ప్రత్యేకత, అందరికంటే నేను పైన అన్నట్టు. నువ్వు పైన అనుకుంటే అట్ట, ఆయన పైన చేయాలి. అందుకే ఇలాంటి బ్యాచ్ ఉంటుందనే ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. నాకు నేను, మీకు మీరు డబ్బా కొట్టుకుంటాం కాదు. దేవుడు ప్రజల ద్వారా అవి తీసుకురావాలి. ఎందుకు దావీదుకు 10,000 కొలది అందంటే, అది దేవుని దగ్గరనో మనుషుల దగ్గర దావీదు అది సంపాదించాడు. తన సాత్వికముతో అందరితో కలిసి మెలిసి ఉండేటటువంటి ఈ సాత్వికత అనేది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. అందరూ అన్న అక్క వస్తుంది, అక్క ప్రైజ్లాడు, ఆంటీ వందనాలు, అంకుల్ ప్రైజ్లాడు, అంకుల్ అనయ్య అన్నా. అది అసలు వాళ్ళు కలిసినప్పుడు అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అన్నయ్యనో ఒక అమ్మనో అక్కనో చూసినప్పుడు ఉంటుంది సంతోషం. మళ్ళీ దొరుకుతారో దొరకదు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారో అన్నట్లు ఉంటుంది. అది ఆ హ్యాపీనెస్ కలుగుతుంది. ఇది సంఘాల్లో ఉండాలి. నేను మీకు చెప్తున్నాను, బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు. కొత్తగా సంఘానికి ఒక సిస్టర్ వచ్చారనుకోండి, పలకరేయండి. మీ సొమ్ము పోయిద్దా? మీరు పలకరెత్తి ముత్యాలు రాలుతాయా? లేకపోతే 1,00,000 రూపాయలు అడుగుతారా? లేకపోతే అప్పు అడుగుతారా? లేకపోతే పలకరించినందుకు నువ్వు ఇవ్వాలా? మనం పలకరిస్తే సాత్వికంతో వాళ్ళని నిలబెట్టుకుంటాం, సంపాదించుకుంటాం. వాళ్ళ ద్వారా అనేకుల్ని దేవుని సంధికి రాబట్టగలం. చెప్పండి, మీరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు వరకు మీకు తెలియకపోయినా ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. ఎవరైనా కొత్తగా వస్తే విష్ చేయండి, వందనాలు చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి, సెకండ్ తీసుకోండి. ఎక్కడ బ్రదర్, ఎక్కడ సిస్టర్స్, బ్రదర్స్ ఎక్కడండి, ఎలాగంటే ఏంటండి, ఇవన్నీ యోగక్షేమాలు తెలుసుకోండి. లేకపోతే ఇంకా కొద్దిగా సన్నిహితంగా ఉంటే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏం బ్రదర్ ఎలాగున్నారు, బాగున్నారా? ఎలాగున్నారు సిస్టర్ గారి పిల్లలంతా ఓకేనా? జాబులు బాగానే ఉందా? ఆయన కష్టాలు లేదు నష్టాలు లేదు మనం చెప్తారు, మనం వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మేరీ సాక్ష్యం ఇచ్చారు, జరగని పనిని దేవుడు జరిగించాడు. మీ ప్రార్థనలో శక్తి ఉంది. కొద్దిగా మీరు ఉపయోగపడండి జనానికి, మీ బ్లెస్సింగ్స్ ఇతరులకు షేర్ చేసుకోండి. అది నేను చెప్పేది. అది షేర్ చేయబడాలంటే ముందు నీవు నేను సాత్వికతను కలిగి ఉండాలి. అప్పుడే భూలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు ఆ సిస్టరు మేరీ ప్రార్థన వలన మేలు పొందుకుని ఆ ఊరుకుంటుంది అండి. ఇంకెవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, రే అండి మేడం, మొన్న మేడం మేరీ గారు ప్రార్థన చేశారు ప్రభువుకి, ఇలాగ దేవుడు కార్యం చేశాడు, పదండి వెళదాం ప్రార్థన చేయించుకుందాం. చిన్నగా అక్కడి నుంచి ఆమె దగ్గర నుంచి ఒక స్టెప్ మందిరంలోకి వేస్తారు. చప్పట్లు కొట్టండి. ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఉజ్జీవము, ఆదరణ, అభివృద్ధి కలగాలంటే
రక్షణ పొందుకున్న ప్రతి సేవకుని ఒక విశ్వాసిలో, సేవకునిలో, సేవకుల్లో, ప్రతి ప్రవక్తలో, వరాలు గల వారిలో, పాటలు పాడే వారిలో, వాద్యాలు వాయించే వారిలో, ఆరాధన చేసే వారిలో సాత్వికత కనబడాలి. అప్పుడు అందరినీ మనం సంపాదించుకుంటాం. దేవుని రాజ్య మార్గపు ద్వారాలు తెరవబడతాయి. ముందుకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇశ్రాయేలులో ఇది లేదు, బుద్ధి లేని వాళ్ళకి ఏం లేదు, సాత్వికత లేదు. ఇది మనందరిలో ఉండాలి. చెప్తున్నా, ఈ వర్షన్ మారాలి. ఈ సంవత్సరం పాత పాటే కాదు, పొద్దుగులు వచ్చాను, ఆ పాట వెళ్ళిపోయాను, సందా ఇచ్చాను, సందా పట్టాను, ఇంక వెళ్ళిపోయాను. ఏది ఇది కాదు, ఇది రొటేషన్ కాదు, ఇది కాదు, ఇది నియమం కాదు. పుట్టిన నీవు అనేక మంది ఆత్మీయంగా పుట్టడానికి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, అనేకులను సంపాదించుకోవాలి. అసలు దేవుడే డైరెక్ట్ చెప్పాడు, ఏం తింటావు బాబు, ఏం సంపాదించుకుంటావు, కోట్లు సంపాదించిన ఒక్క రూపాయి ఎంట రాదు, అన్యాయపు సిరి వలన, చెప్పండి మీరే, స్నేహితులను. అది కొంతమంది బతుకులు ఎట్టింటే ఒక్క మెతుకు పోతే ఏం పోయిద్దంట, బ్రతుకు పోయిద్దండి. ఎందుకు అది దరిద్ర బతుకు అన్న సంగతి తెలియదు. పేద విధవరాలు ఏమిసింది నాన్న, 2 అది తనకు 2 కాసులంటే ఏందో అర్థం తెలుసా, తనకు కలిగిన జీవనమంతయో, అది ఆ నెల శాలరీ మొత్తం వేసిందండి. ఎంతమంది దొంగలు ఉన్నారు సంఘంలో. నువ్వు కష్టపడి రోజుకు 200 తెచ్చుకుంటున్నావు, 300 తెచ్చుకుంటున్నావు, అందులో దశభాగం తెస్తున్నావా? ఒకవేళ అతి తెలివిగా పాత నిబంధనలు అన్నావు అనుకోండి, క్రొత్త నిబంధనలు తోలు ఒలిచాడు పౌలు గారు. ఏమంటాడు నాన్న పౌలు గారు, వర్ధిల్లిన కొలది. అది ఇవాళ 200 సంపాదించుకున్నప్పుడు రేపు 500 సంపాదించుకున్న వర్ధిల్లిన కొలది. అంత స్టెప్ ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ, చెప్పండి, అంత ఉన్నారా? నేనున్నానని చెప్తున్నాను, నేనున్నాను. దేవుడు నాకు ఇచ్చేదానికంటే కూడా 2-3 రెట్లు దేవునికి ఇచ్చేస్తాను. అందుకే ఏ అమెరికా సహాయం లేకపోయినా, ఏ బంధువర్గం నాకు సహాయం చేయకపోయినా, ధనవంతులు వాళ్ళు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు రూపాయి ఇవ్వకపోయినా, ఇవుడి అప్పుడు నీకు ఇవ్వబడి. ఎన్నో చర్చిలకి నేను సహాయం చేశా, ఎంతోమంది పెళ్ళిళ్ళు కాబోతుండగా, ఇంకేనో అనేక రకాల సందర్భం కాబట్టి చెబుతున్నా, డబ్బా కొట్టుకుంటానుగా, మాదిరి కొరకు చెబుతున్నాను. ఈ దినాన ఈ స్థితి స్థానం నేను సంపాదించుకున్నానంటే దేవునికి ఇచ్చి సంపాదించుకున్నాను అంతే. నా పేరు రావడానికి, అబ్బా ఏందనుకున్నావు మా అబ్బాయి ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఇది కట్టాడు అది కట్టాడు అంటే ఇక్కడ సరిపోతాయి ఆ డబ్బాలు. కట్టించింది ఏది కూడా అక్కడికి రాదు, ఖర్చు పెట్టింది ఏది కూడా పరలోకాన్ని తీసుకొని వెళ్ళదు. పరులు కింద పెట్టినదే పరలోకపు పెట్టుబడి. నీకు ఏమైనా రేపు పరలోకంలో కనపడాలంటే ఇప్పుడు ఇచ్చి చావు, ఈ రోజు నుంచైనా. ఎందుకు ఆ దరిద్ర బ్రతుకు పాడు, ఆ లోబి బ్రతుకెందుకు? అది లోకస్తులకు తగును, ఆత్మీయులకు తగదు. ఒక్కసారి ప్రభువుని చూడటమే. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడా నానా? మహిమతో మహామహిమతో చూస్తే చస్తారు ఆయన. అలాంటి వాడు శరీరాన్ని ధరించాడా? అలాంటి వాడు ఎక్కడండి? పశువుల తొట్లో ఇసిరి పడేసినట్టుగా పడేసారు. పశువుల పాకలో ఏంటా గబ్బు? చివరికి 3.5 సంవత్సరాలు సేవకత్వంలో కాలినడక నడిచి అనేక ప్రదేశాలకు వెళ్ళి మన కొరకు రక్తం కార్చి కదా మరణించి తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సాత్వికుడు ఈయన లేచాడు. నాన్న ఏసయ్యా ఏసయ్య, అబ్బా ఎంత ప్రేమయ్యా నా మీద, ఇది ఇచ్చేవా అది ఇచ్చేవా అంటావు కానీ ఏసయ్యని, నువ్వు మాత్రం ఏసయ్యకి ఏమీ ఇయ్యవు. పెదాల భక్తి అన్నమాట ఇది. ఏంది నాకు ప్రార్థన చేయిందే బయటికి రాను, ఏందనుకున్నావు, బైబిల్ చదవందే బయటికి రాను. నువ్వు ఎప్పుడన్నా నీ జీవితంలో నా దేవుని సేవ కొరకు, నా దేవుని ఆలయం కొరకు, నా దేవుని పరిచర్య కొరకు నీ స్థితి స్తోమతను బట్టి ఇన్ని 100 ఇచ్చావా, ఇన్ని 1000 ఇచ్చావా, ఇన్ని లక్షలు ఇచ్చావా? ఇది క్రియలు లేని విశ్వాసము మృతము. నేను మీరు ఆత్మీయ లోతుల్లో బ్రతకాలని చెప్తున్నాను కానీ మీ జేబుల్లో డబ్బులు తీసుకోవాలని చెప్పను.
ఇంకో సంగతి చెప్పమంటా, నేను ఎలాంటి బ్యాంకులో క్యాషియరు, బ్యాంక్ మేనేజర్ లాంటివాడు. లక్షల కోట్లు బ్యాంకులోకి వస్తున్నా అవి క్యాషియర్వి కావు, మేనేజర్వి కావు. వస్తే ఇస్తాడు, మీరు ఇస్తారు. మందిరంకి ఏమేమి కావాలో అవన్నీ కొనడం నా డ్యూటీ. కానీ మేనేజర్ దాన్ని కాజేస్తే ఎంత కేసో క్రైమ్ అవుతుందో, అరెస్ట్ చేయబడతాడో. దేవుని సొమ్ము దేవుని కొరకు దైవజనుడు దాన్ని సద్వినియోగపరచకపోతే అంత క్రైమ్, నేరం అది. నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడా అంటాడు. ఏం చెప్పాలి అప్పుడు? నేను చెప్పండి. నేను మీకంటే ఆయనకు భయపడతా బాగా. మీకంటే దేవునికి నేను ఎవరేమని అనుకుంటారో దానికంటే దేవుడు ఏ శిక్ష వేస్తాడో భయం. దైవ భయం లేకపోతే దశం భాగాలు ఎవరో, దైవ భయం లేకపోతే దేవుని కొరకు ఏది ఇవ్వరో, దైవ భయం లేకపోతే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వరో, దైవ భయం లేకపోతే తమ దేహాలను సజీవ యాగముగా దేవుని దగ్గర సమర్పణ చెయ్యరు. దేవుని భయం అనేటటువంటిది చాలా ఉన్నతమైంది. నీ భక్తి లేక నీ భయం నీకు ధైర్యము పుట్టించదా? భయభక్తులు కలిగి బ్రతికే వాళ్ళు ధైర్యంగా ఉంటామే. నాకేం కాదు పో, నాకేం కాదు, ఆయన చేతిలో ఉన్నా నేను. మన జీవము దేవునితో కూడా క్రీస్తు యందు దాచబడి ఉంది. ఆయన సాత్వికుడు. అయినా ఇది గమనించండి. ఈ 2025 సంవత్సరం ఎవ్వరు, మీరు సండే క్లాస్ టీచర్స్ పిల్లలకు కూడా చెప్పేయండి, యవనస్తులకు లీడర్స్ మీరు కూడా, యవనస్తులు కూడా చెప్పేయండి, ఎవరు ఒక్క నిమిషం వేస్ట్ చేసుకోవద్దు. చాలా బ్లెస్సింగ్స్ మన మినిస్ట్రీకి దేవుడు భద్రపరిచాడు, ఆశీర్వాదాలు. అవి బిడ్డలందరూ చిన్నపిల్లలు మొదలుకొని ముసలాళ్ళ వరకు వాటిని సొంతం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రవక్త క్లాస్ ఇస్తున్నాడు, కూడి రండి సాత్వికుల. ఆ తర్వాత ఆయన న్యాయ విధులను అనుసరించు. అదే నెక్స్ట్ మూడోది ఏంటన్నా? న్యాయ విధులను ఏం చేయాలంట? అనుసరించాలి. అర్థమవుతుందా? న్యాయ విధులు ఉన్నాయి. ఓ సంఘ పెద్ద, నీవు ఇది చేయటం న్యాయం, చేయకపోతే అన్యాయస్తుడివి. ఓ పాస్టర్మ, నీవు ఇది చేయటం న్యాయం, అది చేయకపోతే నువ్వు అన్యాయస్తుడు, అన్యాయస్తురాలు. ఓ బైబిల్ లేక సండే క్లాస్ టీచర్, ఇది నీవు చేయాలి, ఇది చేయకపోతే అది అన్యాయం, న్యాయబద్ధమైన, అది నువ్వు అనుసరించాలి, అది చేయాలి. అది చేయకుండా లోకంలో టీచర్స్ వేరు, పిల్లలకు పాఠాలు చెప్పడం, ఇది నేర్చుకోండి రా, ఇటు చదువుకోండి రా, బాగా రాసుకోండి, వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ టీచర్లకి ఏంటంటే, సండే క్లాస్ టీచర్ అయినా, యవనస్తులు చెప్పేవాళ్ళైనా, బైబిల్ స్టడీ అయినా, పాస్టర్లు అయినా ఏం చేయాలంటే, ఏది వాళ్ళు చెబుతున్నారో దాన్ని మీరే చెప్పండి, దానిని అనుసరించాలి. అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నానో ఇవ్వండి దేవుడికి ఇవ్వండి అని అది నేను ఇవ్వాలి. ఇస్తేనే నేను చెప్పాలి. ఇవ్వకుండా చెబితే నేను వేషధారిని, నటుడిని అవుతాను. వేషలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు లేదు. ఇది క్రైస్తవం అంటే ఏంది? గోలీలాట అనుకున్నారేంది? క్రైస్తవం అంటే యథార్థత, నీతి, న్యాయం, న్యాయబద్ధమైన బ్రతుకు. అది బ్రతుకు రావడం ఈజీ కానీ అనుసరించడం అది లోతు భార్యలాగా లోక ఆకర్షణీయత ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేయలేరు. ఇంకంతే, ఇది చేయలేరు. రేపు మాపు సత్యం ముసలోళ్ళైనా కూడా ఇంకా బతకాలని, ఇంకా సంపాదించాలని, ఇంకా తన వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు. కానీ అదే దేవుల్లో ఉండేటటువంటి భక్తులు సుమేను వలె దేవునికి గొప్ప రావాలి, దేవుని పని గొప్పగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఆశపడతారు. వాళ్ళ నియమాలన్నీ వేరుంటాయండి. భక్సింగ్ గారండి వాస్తవంగా కోట్ల ఐశ్వర్యం ఆయన చేతిలో ఉంది. యేసన్న గారు కోట్ల ఐశ్వర్యం ఆయన చేతిలో ఉంది. మీరు వినండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. భక్సింగ్ గారు వేరే మతానికి చెందినాడు కాబట్టి నువ్వు ఆ దేవుడిని వదిలిపెట్టి వచ్చేస్తే నీతో కాపురం చేస్తాను, నేను నా పిల్లలు నీతో కలిసి ఉంటాం అన్నారు. అన్నని నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ మార్గాన్ని చూపించిన నా యేసయ్యని నేను వదిలిపెట్టుకోను,
మీరు కూడా రండి, మీరు కూడా రక్షించబడి దేవుని రాజ్యానికి సిద్ధపడండి, అందరం కలిసి దేవుడు పని చేద్దామంటే ఆయన నెట్టేశారు. తన జీవితంలో అనేక మందిని సంపాదించి ఈ లోక సంబంధంగా కోట్ల ఆస్తులున్న రూపాయిని ఆశించిన వాడు కాదు. వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి హాయిగా, ఎంతో మహిమలో ఉన్నాడు ఆయన. మరి యేసన్న గారు కూడా అంతే కదా. వాళ్ళు పారే పిల్లలు ఏమైనా ఉన్నారా, వాళ్ళ పేరు ఏమైనా రాశాడు ఆయన? తర్వాత ఎవరు కష్టపడి సేవ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ కష్టాజీతం ఉందే, అది సేవకత్వాన్ని ముందుకి నడిపిస్తా ఉంది. అది నా ఆశ. నేను వెళ్ళినా దేవుని పని ఆగకూడదు. రాబోయేటటువంటి వాళ్ళు ఎవరికి లోటు లేకుండా చేయాలి. ఇదంతా మొత్తం కూడా సౌండ్ ప్రూఫ్ చేయాలని ఉంది. కొద్దిగట్టు వాళ్ళు ఇస్తే తాళం లిఫ్ట్ కూడా వేయించాలని ఉంది. తర్వాత తరం వారికి లోటు ఉండకూడదు, అన్నీ సమృద్ధిగా ఉండాలి. అబ్బా మందిరానికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది, వెళ్ళాలి అనేటటువంటి మనసు వచ్చిన వాళ్ళకి ఇంకోసారి రావడానికి కలగాలి. అది మీ అందరికీ తెలుసు నా సంగతి. దాదాపు 38 సంవత్సరాలు అద్దీంట్లోనే ఉన్నాను. నాకు వచ్చిన వాటాను మందిరానికే గెలిపాను, కొని దాని మందిరానికి గెలిపాను, కొని మొత్తం మందిరానికి గెలిపాను. ఇప్పుడు చిన్న స్థలం మందిరం కింద బ్రతుకుతున్నాను. నేను కట్టుకోగలను, నేను చేయగలను. రోజుకు ఒక సూట్ వేసుకొని 3 కార్లు ఉన్న ఏ కారులో నేను వెళ్ళగలను. వేల రూపాయలు పెట్రోల్ డీజిల్ ఖర్చు పెట్టడం అది న్యాయం కాదు. దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. ఏదో 100 కిలోమీటర్ల దూరం అయితే అప్పుడు వెళ్ళాం బూలారాలో తెలంగాణ. రోజు నేను కారులో రానగా, మీ ఇళ్ళకి వస్తానుగా, స్కూటీ మీద వస్తాం, బైక్ మీద వస్తాం, వెనక కూర్చొని వచ్చేస్తాను. ఎందుకంటే ప్రతి రూపాయి దేవుడు నాకు ఇచ్చింది. పేద ప్రజలు ఉన్నారు, కన్నీరు విడిచారు, చెమటూర్చారు. కొంతమంది వాచ్మెన్లు 24 గంటలు నిలబడి వాళ్ళు రాగానే శాలరీ, కానుక, దశంభావం ఇస్తున్నారు. అంత కష్టపడి వాళ్ళు నీతిమంతులు చాకరీ చేస్తే నేను తినటం దోచుకుంటాం లాగుంటుంది, కానీ అది న్యాయం కాదు. నానా ఇలాగున ప్రతిదీ మనం పరిశీలన చేసుకుంటే, ఒకసారి భక్తుల చరిత్ర కూడా చదవండి. సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చదవండి, దేవదాస్ అయ్య గారి చరిత్ర చదవండి. ఆయనకి ఎవరు ఉన్నారండి అట్లా డబ్బులు పట్టుకోలేదు, అట్లా స్త్రీలను కూడా అట్లా తాకలా, ఇట్లా ప్రార్థన చేసేవాడు. అక్కడ ఏంటి డబ్బులు అని అక్కడ ఎవరిలో అసిస్టెంట్ ఉంటే వాళ్ళు తీసుకొని సేవకు వాడేవారు. ఒక ప్రతిష్ట, నిష్ఠ, నియమము, న్యాయబద్ధమైనటువంటిది ఉంది క్రైస్తవ్యంలో. ఏనానా పెద్ద అయినా నువ్వెందుకు అలాగ దేవుడికి ఇవ్వకూడదు చెప్పు బ్రదర్, నువ్వెందుకు ఇవ్వకూడదు? పాస్టర్ గారు కడుపు నింపుకోవటం కాదుగా, దేవుని సేవ అభివృద్ధి కొరకు, అనేక మందిని దేవుని సేవ కొరకు సిద్ధపరచడానికే ఈ సువార్త, ఈ మందిరాలు, ఈ మైకులు, ఇవన్నీ. కాబట్టి మీ న్యాయం ఏదో మీరు చేయండి. విశ్వాసులు చేయవలసింది నానా ఆ న్యాయ విధులు ఉన్నాయే, అదేనా నానా దేవుని న్యాయ ఆ న్యాయ ప్రకారంగా అన్యాయం చేయకండి. సంఘానికి, సేవకునికి, సేవకత్వానికి న్యాయబద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అలాగే కుటుంబానికి కూడా మీరు లోకస్తులు కాదు కానీ మీకు ఈ బోధ చేయటానికి. కొంతమంది భార్య బిడ్డలకు అన్యాయం చేస్తారు. వాడు తాగుతాడు, చీట్లు ప్యాకులు ఆడతాడు, ఫ్రెండ్తో ఇచ్చలివిగా ప్రవర్తిస్తాడు. ఆ తెచ్చిన రోజు 500, 300, 400, 1000 తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి దారాగతం చేసి ఇంట్లో పిల్లలకు ఫీజు లేకుండా చేస్తాడు, భోజనం లేకుండా చేస్తాడు. లోకస్తులు అట్లా అన్యాయం చేస్తారు. దేవుణ్ణి ఎరిగాం, మనం అన్నిటికీ న్యాయం చేయాలి. ఒక బ్రదర్ భార్య బిడ్డలకు న్యాయం చేయాలి, ఒక సిస్టర్ యజమానుడి పిల్లలకు న్యాయం చేయాలి. అలాగే విశ్వాసులు కాబట్టి సంఘానికి న్యాయం చేయాలి. ఇది ఇంకా రాబోరు ఇంకా డీప్గా వెళ్ళాలంటే మనం విధవరాళ్ళకి న్యాయం చేయాలంటే, దరిద్రులైన విధవరాళ్ళకి వాళ్ళు నిజంగా సంఘానికి కరెక్ట్గా వచ్చి భక్తులైతే వాళ్ళకి మనం సహాయం చేయాలి. తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయాలి. పేద బిడ్డలు ఉంటారు, ఫీజు కట్టలేటువంటి వాళ్ళు, నానా యూనిఫామే కొన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేయాలి. అది ఇక్కడ తికారం మందిరంలోనే నెల కరెంటు బిల్లు కట్టడానికి ఇక్కడ లేదు. వీళ్ళు 20 రూపాయలు ఉంటుందా? ఏ అనాదికి 1 రూపాయి నేను ఇవ్వగలను మీరు చెప్పండి? మీరు ఇస్తేనే కదా నేను ఇచ్చేది. నేనేం చేయాలి చెప్పండి? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. 20 రూపాయలు ఇస్తున్నారు అందరూ, నెల ఇస్తే 5000 అవుతాయి నెలకి. 5000 అంటే సంవత్సరానికి 60,000 అవుతాయి. కరెంటు బిల్లు కాదు, ఇంకే బిల్లు అయినా కడతాం. అన్ని ఏసీలు పెట్టిన ఆ బిల్లు కూడా కడతాం.
కదా. మీరు టీలు బాగా తాగుతారు, మీ కరెంటు బిల్లు మీరు బాగా కడతారు. మిమ్మల్ని దీవించే దేవుని ఇల్లు కరెంటు బిల్లు మాత్రం అసలు దాని గురించి ఆలోచన రాదు. అబ్బా ఏంది కాయలు అట్లా టపా అంటే వేస్తారు ఫ్యాన్. ఒక కమ్మ అయ్యా రావడమే ఫ్యాన్ వేసి మాత్రం కూర్చుంటారు. వేసుకోండి, ఇది మీ ఇల్లే. ఇంట్లో నువ్వు ఊరుకుంటావా మీ అబ్బాయిని, ఏందిరా తెగ వేస్తున్నావు, ఏసీ పెడుతున్నావు, తెగ ఫ్యాన్లు వేస్తున్నావు, ఏందిరా బిల్లు ఎంత వస్తుంది అనుకున్నావు, నువ్వేమో ₹1 కూడా ఇవ్వవు, ఈసారి నాకు ఆ జీతం వస్తే అంటారు. అక్కడైతే బాగానే అంటారు, ఇక్కడైతే ఎవరికి న్యాయం లేదు. కనుక ప్రతిది ఉంది. ఆ న్యాయబద్ధంగా ఈ సంవత్సరాన్ని బతకండి. మందిరానికి న్యాయం చేయండి, దైవ కార్యాలకు న్యాయం చేయండి, నాన్న అప్పగించిన దాన్ని న్యాయం చేయండి. నెక్స్ట్ నాన్న అయిపోయింది టైం. సమస్త దీనులారా, అది మరొకటి ఇంకొక లింక్ ఏం పెట్టాడు, సమస్త దీనులారా న్యాయ విధులను గైకొనాల తర్వాత దీనత్వం కలిగి ఉండాలి. చెప్పానుగా, సాత్వికానికి దీనత్వానికి లింక్ ఉందన్నమాట. అది కవల పిల్లల లాంటి వారు. నేను ఏసై అన్న, నేను సాత్వికుడును దీన మనసు కలవాడు. ఇవన్నీ ఏసై దగ్గర ఉందా. ఇవన్నీ అవసరం మనకి. కొంతమంది సిల్లీగా తీసుకుంటున్నారు భక్తి జీవితాన్ని. సునాయాసం, వెళ్దాం, సాక్షి చెబుదాం, పాడదాం, వెళ్దాం, చూద్దాంలే. నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాధారంగా సిన్సియర్గా, హానెస్ట్గా, నిజాయితీగా, నిజముగా దేవుని భక్తి చెయ్యి. నిజముగా దేవుని భక్తి చెయ్యి. ఆచారంగా కాదు, పరిచయుడిగా కాదు, నిజంగా చేయాలి మనం అందరం దైవభక్తి. ఈ సంవత్సరంలో ఇంకా 4-5-6 పాయింట్లు ఉన్నాయి, టైం లేదు, నేను ముగిస్తున్నాను. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను కదా, ఆత్మావేశంతో ఈ 2025లో చక్కగా అందరికీ దాచాడండి. ఇది ఎట్లా చేయబెట్టి చూపిస్తున్నా, నాతో సహా అందరికీ దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను, ఆధిక్యతను దాచారు. మీరు కిందోళ్ళు కూడా నమ్మితే చప్పట్లు కొట్టండి, పైన కింద గట్టిగా చప్పట్లు. అది ఎవరేం దిగులు పడదు, నేను అది చెప్పాను. దిగులు పడద్దు, దేవుడు నీకు ఇవ్వవలసింది ఇస్తాడు. ఇప్పుడు 3 పాయింట్లు చూసుకున్నావు. సమావేశమై ఇంట్లో సంఘంలో కనపడాలి, సాత్వికత కలిగి ఉండాలి, దేవుని న్యాయ విధులు, దీనత్వం. ముందు ఈ 4 మెట్లు ఈ వారం మీరు ప్రయత్నం చేసి ఆ స్టెప్ ఎక్కండి. అవి ఎక్కండి, నీకు అర్థమైపోద్ది వెంటనే. ఇప్పుడు పిల్లడు ఎగ్జామ్స్ రాసి వస్తాడు, ఏరా ఎట్లా రాసావంటే బాగా చక్కగా చదివి, ఏమండి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ప్రశ్నలన్నిటికీ సమాధానం రాసినాడు. డాడీ బాగా రాశాను డాడీ. మరి అంకుల్ బాగా రాశాను అంకుల్, మమ్మీ బాగా రాశాను, వస్తాయి మార్కులు వస్తాయి. అదే ఇంకొకడు ఉంటాడు, వస్తాడు, వాడు చదవడు పెట్టడు, అసలు కాలేజీగా సరిగా వాడు. ఇది మనోళ్ళు ఎట్లా మందిరానికి సరిగా రారు, కాలేజీగా సరిగా వెళ్ళదు. వాడిని అడుగుతారు, రా ఎట్ రాశారంటే ఏం రాస్తాం, ఏంది ఆ పేపర్ ఇటు. ప్రశ్న పత్రాన్ని రిలీజ్ చేసిన వాడినే తిడతాడు. వీడికి లేదు ఇక్కడ సరుకు. కొంతమంది అంతేగా, వీళ్ళకి లేదు భక్తి, ఏం పేర్దాలు అక్కడికి వెళ్తే అసలు కార్యాలు జరగట్లా, వీళ్ళు ఏందో పెద్ద సత్క్రియలు కలిగి ఉన్నట్టు. పేపర్ ఏం బాగలా, ఏంది అట్టిచ్చారు ప్రశ్నలు, వీడు అసలు చదివి చస్తేనేగా అంటే అర్థం ఏంటి, అర్థమైపోద్ది వాళ్ళ పేరెంట్స్కి, వీడు ఫెయిల్ అవుతాడు అనా. అలాగే దైవ నియమములో మనం సరిగా బ్రతికితే, దావీదు అన్నట్లుగా యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడు. మరొకసారి గట్టిగా చప్పట్లు. ఏం భయపడం, నో డౌట్. నువ్వు సరైన భక్తి జీవితం జీవిస్తే నీ ఒక్క వ్యక్తి వలన నీ కుమారులు, కోడళ్ళు, నీ కుమార్తెలు, అల్లుళ్ళు, మనవ సంతతి, ఇంకా ముదివి మనవ సంతతి, కేవలం నీ హానెస్ట్నెస్, నీ నిజాయితీ, నీ నీతి, నీ యథార్థమైన భక్తి వలన నీ పిల్ల తరమును నీవు చూచెదవు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగునా. అది ఇది నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. అది నీకుంటే ఓ పెద్ద అయినా నీ ముది మనవ సంతతిని కూడా ఆశీర్వాదాలతో నిలబెడతావు. కుచితమైన బుద్ధి, స్వార్థ బుద్ధి, ఏమండి లోబి బుద్ధి, ఆచార బుద్ధి నీకుంటే నువ్వు ఎవరిని సరిగా చూడలేవు.
బ్లెస్సింగ్స్తో వచ్చాడు. పిల్లలను ఆశీర్వదించి బలపరచు, నీ ఎదుట నీ పిల్లలను నేను ఆశీర్వదించేదనని వాగ్దానం ఉంది. అది నువ్వు చూడలేవు. ఎవరైతే దైవ నియమములో బ్రతకడం నేర్చుకొని నిలబడతారో వారు బైబిల్లో ఉన్న వేల వాగ్దానాల ఫలాన్ని కనులారా చూస్తాడు. అది చూస్తాను. ఉన్నతమైనటువంటి రీతిగా ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటారు. ఇది ఇంత ఉన్నతమైంది క్రైస్తవ్యం, పరిశుద్ధ గ్రంథం. 2025లో ఒక్కొక్కటి నీ పిల్లలందరికీ అక్కడ రెడీ పెట్టి ఉంచాడు దేవుడు. నీ తీసుకుంటే ఇక నీ వంతు వెళ్ళిపోయి అది పొందుకుంటానికి అర్హులు, యోగ్యులై ఉండాలి. ఆ శతాధిపతిని గురించి యోధా పెద్దలు అన్నట్లుగా నీ వలన ఈ మేలు పొందుకుంటానికి అతడు యోగ్యుడు. యోగ్యతను ఈ 2025 సంవత్సరంలో మనం పొందుకుందాం. ఇప్పుడు మనం విన్నటువంటి కూడి దేవునిలో ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. స్త్రీల కూడికలో, శనివారం ఉపవాస కూడికలో ప్రార్థన చేద్దాం. దేవుని న్యాయ విధులను అనుసరిద్దాం. సాత్వికత కలిగి ఉందాం, దీనత్వాన్ని కలిగి ఉందాం. ఇంకా వచ్చే వారం మిగతా పాయింట్లు చెప్పుకుందాం. అలాంటి కృప అనుభూతిని దేవుడు మనకు అనుగ్రహించి మన కుటుంబాలను, బిడ్డలను, మన సంఘాన్ని దీవించి వర్ధిల్లింప చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. 1 hour టైం, ఒక్క గంట మాత్రమే నేను మీకు చెప్తున్నాను, ఎక్కువ చెప్పడంలో. హృదయం తెరవండి. హృదయం అందరూ హృదయాలు తెరవాలి.